అమరావతి కోసం బలవంతంగానైనా భూసేకరణ చేయాలని కూటమి ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భూములు ఇవ్వని రైతుల నుంచి లాక్కోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గతంలో స్వచ్ఛందంగా భూములు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు పూలింగ్లో ఇవ్వని వారి భూములు లాక్కోవాలని నిర్ణయించారు. భూములు ఇవ్వని వారిపై ల్యాండ్ అక్విజిషన్ ప్రయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండో విడత భూముల కోసం రైతులకు పరోక్ష హెచ్చరిక పంపుతోంది ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బలవంతపు భూసేకరణకు చంద్రబాబు సర్కార్ కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? విజయసార్, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఈ రోజు రాజధాని భూసేకరణ చేపట్టాలని నిర్ణయించారు. వాస్తవానికి ఇప్పటివరకు రైతులంతా కూడా స్వచ్ఛందంగానే భూములు ఇస్తా ఉన్నారు. అమరావతికి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అంతేకాకుండా గతంలో భూ సేకరణ ప్రారంభించినప్పుడు, భూ సమీకరణ ప్రారంభించినప్పుడు ఎవరి దగ్గర కూడా బలవంతంగా తీసుకోవాలన్న అంశాన్ని కూడా వెళ్ళింది. కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు సుమారుగా ఒక 1800 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు రైతులు ఇవ్వలేదు. వివిధ దశల్లో అవి కోర్టు కేసులు కూడా కొన్ని ఉన్నట్టు పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు వాళ్ళందరి దగ్గర ఎలాగైనా సరే బలవంతంగా అయినా సరే తీసుకోవాల్సిందే. సో ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 భూ సేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి ఈ 1800 ఎకరాల భూములు కూడా సేకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. అమరావతి పనుల కోసం ఆ ఎస్పీవి కూడా ఏర్పాటు చేయాలని వాళ్ళ కేబినెట్ లో నిర్ణయించారు. పలు సంవత్సరాలకు భూ కేటాయింపులు చేస్తూ నిర్ణయించారు. ముఖ్యంగా భూ సేకరణకు సంబంధించి దీంట్లో ఒక నిగూఢమైనటువంటి భవిష్యత్తు వ్యూహం దాగి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో. ముఖ్యంగా ఆ వ్యూహం ఏంటంటే రైతుల నుండి మరింత భూములు లాక్కోవడానికి ఇదొక పరోక్ష హెచ్చరిక, ఒక పరోక్షమైనటువంటి బెదిరింపు ధోరణిని ప్రదర్శిస్తోంది ప్రభుత్వాన్ని మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే 45,000 ఎకరాల రెండో విడత భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించి దానికి రైతులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూ సేకరణ ప్రతిపాదన కేబినెట్ వరకు కూడా వచ్చి ఆగిపోయింది. ఇప్పటికే ఇచ్చినటువంటి 54,000 ఎకరాల భూములు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. అందులో 33,000 ఎకరాలు రైతులు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూములతో కలిపి ఇన్ని భూములు ఉన్నా సరే వీటిని అభివృద్ధి చేయకుండా మళ్ళీ రెండో విడత భూ సేకరణకు వెళ్ళడం పట్ల విమర్శలు వచ్చాయి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు రైతులు ఎవరైనా సరే మీ భవిష్యత్తులో వీటిని తీసుకుంటామన్న అంశాన్ని ఒక సంకేతాన్ని ఇవ్వాలి. రైతుల్ని ఆ బెదిరింపు ధోరణి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించాలన్నటువంటి ఆ విధంగా కనిపిస్తుంది. సో దానికోసమే ఒక పరోక్ష హెచ్చరిక జారీ చేసిన భావించవచ్చు. అయితే ఈ ప్రస్తుతానికైతే ఈ 1800 ఎకరాలు దాదాపుగా రైతులు భూములు ఇవ్వలేదు. ఇప్పుడున్నటువంటి తొలి విడత 29 గ్రామాల పరిధిలో వాటిని ఇప్పుడు భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి రైతుల నుండి భూములు తీసుకోవాలని కేబినెట్ ఇవాళ నిర్ణయించింది. సతీష్, స్వచ్ఛందంగా భూసేకరణ చేస్తామంటూ చెప్తూ వస్తున్నట్టు ప్రభుత్వం మీరు అన్నట్లుగా బలవంతపు భూసేకరణను మళ్ళీ చేపట్టాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా రాజధాని రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? దీనికి సంబంధించిన వివరాలు ఏంటి సతీష్? చాలా స్పష్టంగా రైతులు ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంకి తర్వాత ఎంతమంది రైతులు ఇచ్చినా ఈ కొద్ది మంది రైతులు అయితే మాత్రం ఆ భూములు ఇవ్వడానికి అంగీకరించలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పైన రైతుల్లో నమ్మకం లేదు. ఇప్పుడున్నటువంటి ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి కనీసం ఇప్పటికీ రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇచ్చినటువంటి అలాట్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్ ప్రాంతాల్లో ఎలాంటి మౌలిక వస్తువులు కూడా కల్పించలేదు. ఈ రైతులు శాసనసభలో కూడా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ బీజేపీ ఎమ్మెల్యేలే ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇంకోవైపు రైతులు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా దగ్గరికి కూడా వెళ్లి మమ్మల్ని సిఆర్డీఏ మంత్రి నారాయణ చంద్రబాబు మోసం చేశారన్న విషయాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అందుకోసమని ఖచ్చితంగా బలవంతంగానైనా భూ సేకరణ చేపట్టాల్సిందని డిసైడ్ అయ్యారు. సో అందుకోసం ఇప్పుడు భూ సేకరణ 2013 భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. గతంలో ఈ విధంగానే మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము తీసుకుంటాం, భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని గతంలో బెదిరించి చాలా చోట్ల ల్యాండ్ పూలింగ్ చేపట్టిన పరిస్థితుంది. సో ఇప్పుడు ఈ 1800 ఎకరాలు సుమారుగా మిగిలినటువంటి రైతులకు సంబంధించి కూడా ఆ విధంగానే ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే అన్నటువంటి ఒక సంకేతాన్ని పంపడం కోసం ఈ భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించి రైతులు భూములు ఇచ్చేలాగా ఒత్తిడి తీయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించవచ్చు.